గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న తపాలా శాఖ ఇండియా పోస్ట్ నుంచి పర్మనెంట్ గ్రూప్ సి కేడర్ ఉద్యోగాలకు ఒక సూపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. 45,000 వరకు శాలరీ, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్, తక్కువ కాంపిటీషన్. ఈ వీడియోలో ఎవరు అప్లై చెయ్యొచ్చు, సెలెక్షన్ ప్రాసెస్, శాలరీ, ఎలా అప్లై చెయ్యాలి అన్నీ క్లియర్గా చెప్తాను. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే చాలామంది పోస్టల్ శాఖలో జాబ్స్కి అప్లై చేసి అలసిపోయుంటారు. అంటే జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసి చాలామందికైతే రెస్పాన్స్ రాకపోయుండొచ్చు. బట్ ఈ నోటిఫికేషన్కి చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది. పోస్టల్ శాఖలో తక్కువ కాంపిటీషన్ ఉండేటువంటి నోటిఫికేషన్లో ఈ నోటిఫికేషన్గా అయితే చెప్పుకోవచ్చు. మనకిప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి వేకెన్సీస్కి గ్రూప్ సి కేడర్కి సంబంధించినటువంటి మనకి లెవెల్ ఉంటుందన్నమాట. అంటే మనకి గ్రూప్ సి కేడర్కి సంబంధించి ఆర్డినరీ గ్రేడ్ విభాగంలో పోస్టింగ్ ఇస్తారు. మీకు స్టార్టింగ్లోనే లెవెల్ 2 ప్రకారం శాలరీ ఉంటుంది. లెవెల్ 2 అంటే మనకి 19,000 నుంచి 63,000 వరకు బేసిక్ పే ఉంటుంది. దీనితో పాటుగా ఇంకా చాలా అలవెన్సెస్ ఉంటాయి. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే స్టార్టింగ్లోనే మీకు 45,000 వరకు శాలరీ తీసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ ఉద్యోగాలు. అంతేకాకుండా ఆల్ ఇండియా జాబ్ ట్రాన్స్ఫర్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి మనకి ఇనీషియల్ పోస్టింగ్ ఎక్కడొచ్చినా మనకి మన సొంత రాష్ట్రాలకు కూడా చక్కగా జాబ్ అనేది ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవచ్చనమాట. వేకెన్సీస్ కూడా మనకి ఇంత సంఖ్యలో వేకెన్సీస్ రావడం అనేది ఫస్ట్ టైం అనమాట. ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇన్ని సంఖ్యలో వేకెన్సీస్ ఎప్పుడూ కూడా నోటిఫికేషన్ రాలేదు. ఎప్పుడొచ్చినా కూడా 1-2 వేకెన్సీస్తో వస్తుంది. కానీ ఇప్పుడు మనకి మంచి సంఖ్యలోనే వేకెన్సీస్ అనేవి ఉన్నాయి కాబట్టి, అండ్ ప్రతి కాస్ట్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఎవ్వరూ కూడా ఈ ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోకండి. అండ్ ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. అంటే మీరు ఆంధ్ర వాళ్లైనా, తెలంగాణ అయినా, ఏ స్టేట్ వాళ్లైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి మీకు మినిమం ఏజ్ 18 నుంచి, జనరల్ ఓసీ వాళ్లైతే 27 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్లైతే 30 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్లైతే 32 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లో ఇచ్చారు. ఎక్స్ సర్వీస్మెన్ వాళ్లు కూడా 30 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్లకి మీకు ఇనీషియల్గా ట్రైనింగ్ పీరియడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్లే. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీరు చక్కగా వర్క్ అంతా కూడా నేర్చుకోవచ్చన్నమాట. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే టోటల్గా మిమ్మల్ని 2 స్టేజెస్లో సెలక్షన్ చేస్తారు. సెలక్షన్లో భాగంగా ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అనేది పెడతారన్నమాట. అది కూడా ఇక్కడ మీకు క్లియర్గా చెప్తాను. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే కాదు. సో చాలామంది ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఏ విధంగా అప్లై చేయాలి, అప్లై లింక్ ఓపెన్ కావడం లేదని చెప్పేసి అంటూ ఉంటారు. మీకిక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది నోటిఫికేషన్లో వాళ్లే ఇచ్చేశారు చూడండి. ఇక్కడ ఇది మనకి అప్లికేషన్ ఫామ్ అన్నమాట. మనకి నోటిఫికేషన్లో 9th పేజ్లో ఉంది. ఈ అప్లికేషన్ ఫామే మనము ప్రింటౌట్ తీసేసుకొని, సో ఇందులో మనకి అన్ని డీటెయిల్స్ రాసేసి వాళ్ళిచ్చినటువంటి అడ్రస్కు మనము అప్లికేషన్ అనేది పంపించాలి. ఏ అడ్రస్కు పంపించాలి అనేది వాళ్లే అడ్రస్ అనేది ఇచ్చారు. ఆ పిన్ కోడ్తో సహా ఇచ్చినటువంటి అడ్రస్కు అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా రాసేసి ఇక్కడ మీరు రీసెంట్గా దిగినటువంటి కలర్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అతికించేసి దాని మీద మీ సిగ్నేచర్ అనేది పెట్టేసేసి మిగతా డీటెయిల్స్ మీకు తెలుసు కదా అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా రాయాలో, సో ఆ విధంగా అన్ని డీటెయిల్స్ రాసేసి అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్, అలాగే మనకి క్వాలిఫికేషన్కి సంబంధించి ఏదైతే ఎలిజిబిలిటీ ఇచ్చారో అన్నీ కూడా జిరాక్స్ కాపీస్ మాత్రమే అప్లికేషన్ ఫామ్కి జత చేసేసి మనము పోస్ట్ ద్వారా వాళ్లకి అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. స్పీడ్ పోస్ట్ ద్వారా లేదంటే రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మాత్రమే మనము అప్లికేషన్ అనేది వాళ్లకి పంపించాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ January 19th అనమాట. ఆ డేట్ లోపు మాత్రం మనం అప్లికేషన్ అనేది పంపించాలి. అప్లికేషన్ ఫామ్ కావాలంటే మీరు డైరెక్ట్గా ఇండియా పోస్ట్కి సంబంధించి గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లేసి రిక్రూట్మెంట్ సెక్షన్లో కూడా మీరిక్కడ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఎటువంటి ఫేక్ నోటిఫికేషన్ అయితే కాదిది. మనకి డైరెక్ట్గా వాళ్ల అఫీషియల్ వెబ్సైట్లోనే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేస్తారు. అక్కడి నుంచి వెళ్లి కూడా మీరు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చనమాట. అయితే జాబ్స్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 100 రూపీస్ అప్లికేషన్ ఫీజ్ అనేది పే చెయ్యాలి అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లో వాళ్లే క్లియర్గా అయితే ఇచ్చారు.
ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. అమ్మాయిలందరికీ ఎస్సీ ఎస్టీ వాళ్లకి మాత్రం ఫీజ్ అనేది లేదన్నమాట. మిగతా వాళ్లు మాత్రమే 100 రూపీస్ అప్లికేషన్ ఫీజ్ అనేది మీరు చెల్లించాలి. అప్లికేషన్ ఫీజ్ రిసిప్ట్ని అప్లికేషన్ ఫామ్కైతే జత చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి అయితే క్లియర్గా అయితే చెప్తున్నారు. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి జాబ్స్ ఏంటి, అసలు మనం చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఈ యొక్క స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలకి సెలక్షన్ అయితే ఎలా ఉంటుందంటే, ఫస్ట్ స్టేజ్లో మీకు ఎగ్జామ్ అనేది పెడతారు. ఇది థియరీ టెస్ట్ అన్నమాట. ఇందులో మనకి ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లోనే 80 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. 90 మినిట్స్ టైం ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ ఈ యొక్క టాపిక్స్ మీద మనకి లాంగ్వేజ్లో క్వశ్చన్స్ అయితే అడుగుతారన్నమాట. క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చారు, ఎన్ని మార్క్స్ రావాలి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ స్టేజ్లో వచ్చేసేంటంటే మీకు డ్రైవింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇందులో మనకి ప్రాక్టికల్ టెస్ట్ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1లోనేమో 10 మార్క్స్, పేపర్ 2లో కూడా 10 మార్క్స్ అనమాట. 20 మినిట్స్ సెపరేట్గా టైం ఇస్తారు. సో దీని తర్వాత మీకు డైరెక్ట్గా ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ చేసి జాబ్ ఇస్తారన్నమాట. మీకు డీటెయిల్డ్ సిలబస్ కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. మీకు కావాలంటే నోటిఫికేషన్లోనే 5th పేజ్లో డీటెయిల్డ్ సిలబస్ ఉంది. ఆ సిలబస్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని ఈ యొక్క జాబ్స్కైతే మీరు ప్రిపేర్ అవ్వచ్చన్నమాట. టోటల్గా మనకి 50 వేకెన్సీస్కి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది వచ్చింది. ప్రతి కాస్ట్కు ఇక్కడ వేకెన్సీస్ అనేది కేటాయించారు. అన్నీ కూడా మీరిక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. మనకి నోటిఫికేషన్ గుజరాత్ సర్కిల్ నుంచైతే వచ్చింది. అయితే చాలామంది అనుకుంటారు, మేము ఇండియన్ నేషనల్ కదా, మేము అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి. మనకి నోటిఫికేషన్లో వాళ్లే ఇచ్చారు చూడండి. ఇండియన్ నేషనల్స్ అందరి నుంచి అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు. ఏ సర్కిల్ నుంచి నోటిఫికేషన్ వచ్చినా అందరికీ అవకాశమనేది ఉంటుంది. అండ్ జాబ్ ట్రాన్స్ఫర్ లయబిలిటీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీకు గనక 10th అర్హత ఉండి వాళ్ళిచ్చినటువంటి ఎలిజిబిలిటీ గనక మీకున్నట్లయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. అయితే జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మనకి స్టాఫ్ కార్ డ్రైవర్ జాబ్స్ కాబట్టి మీకు చిన్న చిన్న వెహికల్కి సంబంధించి ఏదైనా మైనర్ డిఫెన్స్ వస్తే వాటిని సాల్వ్ చేసేటువంటి మోటార్ మెకానిజంకి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి. అలాగే మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్కి సంబంధించి. అలాగే మీరు డ్రైవింగ్లో అట్లీస్ట్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. క్వాలిఫికేషన్ మాత్రం మినిమం 10th అనేది పాస్ అయితే సరిపోతుంది. హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్లు కూడా ఎలిజిబుల్. ఇది మనకి ఉన్నటువంటి అర్హత అన్నమాట. ఇది మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి గ్రూప్ సి కేడర్కి సంబంధించి పర్మనెంట్ ఆర్డినరీ గ్రేడ్ స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి డీటెయిల్స్. వీటికి సంబంధించి మీకు నోటిఫికేషన్, అప్లికేషన్ ఫామ్, అఫీషియల్ వెబ్సైట్ అన్ని డీటెయిల్స్ని కూడా మన వెబ్సైట్లో ఇస్తాను. అన్నీ కూడా క్లియర్గా ఒకసారి చెక్ చేసుకోండి. ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. అలాగే ఇక్కడ వేకెన్సీస్ అనేవి మనకి గుజరాత్ సర్కిల్లో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో ఆ లొకేషన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అండ్ అప్లికేషన్స్ పంపించాల్సినటువంటి అడ్రస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఆ అడ్రస్కు మనము అప్లికేషన్ ఫామ్తో పాటు ఫీజ్ రిసిప్ట్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్కి జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేసి ఆ అడ్రస్కు మనము అప్లికేషన్ అనేది పంపించాలి. సో ఫర్దర్గా వాళ్లే మీకు ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు, స్కిల్ టెస్ట్ ఎప్పుడుంటుంది అన్నీ కూడా వాళ్లే మీకు ఇంటిమేషన్ అనేది చేస్తారన్నమాట. సో ఇది మనకి జాబ్ డీటెయిల్స్. ప్రతి ఒక్కరూ కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు అప్లై అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఇండియా పోస్ట్ నుంచి వచ్చిన అఫీషియల్ గ్రూప్ సి పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్. 10వ తరగతి అర్హత ఉంటే చాలు, మంచి శాలరీ, పర్మనెంట్ జాబ్, ఫ్యూచర్ సెక్యూరిటీ, ఆల్ ఇన్ వన్ ఆపర్చునిటీ. ఎలిజిబిలిటీ ఉన్నవాళ్లు ఎవ్వరూ కూడా ఈ ఛాన్స్ని మిస్ చేసుకోకండి. లాస్ట్ డేట్ లోపు తప్పకుండా అప్లై చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ గ్రూప్స్లో షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి. నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.